కబుల్టీలో బ్రేకింగ్ అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. గత వారం రోజుల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ నేడు ఆఖరి అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం కల్పించారు. ఇక ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ విద్యావేత్త, ఆయనకు పలు కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చివరకు నేడు హైదరాబాద్ ఎంపీ టికెట్ ను తెచ్చుకున్నారు. మొత్తంగా లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. గత వారం రోజుల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల గురించి కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ నేడు ఆఖరి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పద్మ, బీఆర్ఎస్ రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 17 సీట్లకు అందరూ అభ్యర్థుల్ని ప్రకటించింది. తాజాగా లాస్ట్ సీట్ హైదరాబాద్ కు సంబంధించి ఈ ఉదయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని ప్రకటించారు. ఆయన గతంలో కాంగ్రెస్ హయాంలో ఆయన గ్రంథాలయ సంస్థకు సంబంధించి చైర్మన్ గా ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆయన గోషామాల్ నుంచి గతంలో 2014 కానీ 2018 మొన్న ఎలక్షన్ లో, ఈ 3 ఎలక్షన్ లో కూడా ఆయన గోషామాల్ నుంచి టికెట్ ఆశించారు. కానీ ఆయనకు అక్కడ టికెట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవ్వలేదు. ప్రస్తుతం హైదరాబాద్ కు సంబంధించి గోషామాల్ కూడా హైదరాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయనకు ప్రస్తుతం అవకాశం ఇచ్చింది. అటు సికింద్రాబాద్ లో పద్మరావు గౌడ్, ఇటు శ్రీనివాస్ యాదవ్, దాదాపు బీసీలందరికీ కూడా అన్ని మేజర్ బీసీ కులాలకి ఆయన టికెట్లు కేటాయించినట్టు అయింది. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. పద్మ, అంటే ఈ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎంపీ టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? అసలు ఆశావాలు చాలా మంది ఉంటారు కాబట్టి. శ్రీనివాస్ యాదవ్ గతంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామాల్ నుంచి చాలా తీవ్ర స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఆయనకి ఆ టికెట్ లభించలేదు. నందు బిలాల్ అనే లోకల్ వ్యక్తికి బీఆర్ఎస్ సీటు ఇచ్చింది. అప్పటి నుంచి కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకి లోక్సభకు సంబంధించి సీటు కేసీఆర్ ఆయనకి సీటు కేటాయించారు. ఇటు సికింద్రాబాద్ లో పద్మరావు గౌడ్ సీటు కేటాయించారు. అట్లాగే మల్కాజ్గిరి లో రాగిడి లక్ష్మారెడ్డికి సీటు కేటాయించారు. హైదరాబాద్ కు సంబంధించి అటు యాదవ, గౌడ్, ఓసీ, అట్లాగే చేవెళ్లకు సంబంధించి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రెడ్డికి సంబంధించి దాదాపుగా బీసీలకి 3 ప్రధానమైన కులాలకి సీటు కేటాయించారు. ఇటు మల్కాజ్గిరిలో ఓసీ అభ్యర్థికి సీటు కేటాయించారు. ఈ రకంగా చూస్తే కేసీఆర్ గతంలో ఎవరైతే సీటు ఆశించి అనేక విధాలుగా వాళ్ళకి సీటు రాకుండా ఉన్నారో వాళ్ళకి ప్రస్తుతం ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారు. రాగిడి లక్ష్మారెడ్డి కూడా ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ ఆయనకి ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకు మల్కాజ్గిరి నుంచి ఎంపీ సీట్ ఇచ్చారు. అట్లాగే సికింద్రాబాద్ కి సంబంధించి పద్మరావు గౌడ్, ఆయన సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బీఆర్ఎస్ నిలబెడుతుంది. ఇటు గడ్డం శ్రీనివాస్ యాదవ్ కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకమైన పాత్ర పోషించారు. అట్లాగే బీఆర్ఎస్ లో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధానమైన రాజకీయ వ్యవహారాల్లో బీఆర్ఎస్ సంబంధించిన యాక్టివ్ గా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో కూడా సీట్ ఆశించారు కానీ ఆ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు సీట్ ఇవ్వలేదు. ప్రస్తుతం లోక్సభకు సంబంధించి సీట్ కేటాయించారు. ఈ రకంగా కేసీఆర్ దాదాపు 17 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు. అటు బీఎస్పీకి సంబంధించి గతంలో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగా సీటు కేటాయిస్తామని చెప్పిన తర్వాత బీఎస్పీ నుంచి పొత్తుకి నో చెప్పడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకి నాగర్ కర్నూలు సీట్ కేటాయించారు. ఈ రకంగా ఒక రకంగా బీఎస్పీ నుంచి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పార్టీకి అంటే మొదటి నుంచి లాయల్ గా ఉన్న వాళ్ళు, అట్లాగే అసెంబ్లీ ఎన్నికల్లో చేరిన
రాగిడి లక్ష్మారెడ్డి గాని అట్లాగే కాసాని జ్ఞానేశ్వర్ గాని వీళ్ళందరికీ ఎంపీ అవకాశం ఇచ్చారు కేసీఆర్. ప్రస్తుతం శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఇచ్చారు. ఆయనకి గ్రేటర్ లో అంటే గోషమాల్లో ఆయనకి గ్రిప్ ఉంది కానీ మిగతా నియోజకవర్గాల్లో ఆయన ఏ మేరకు మరి ప్రచారం చేస్తారు, ఎట్లా ఓటర్ల దగ్గరికి వెళ్తారు అనేది మనం చూడాల్సి చెప్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.